హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? ఏం చేస్తున్నారు? మేడం ఈ వీడియో ఎప్పుడు పెడతారా, ఇంకా ఎప్పుడు చదువుకుందామా అని ఎదురు చూస్తున్నారా నా కోసము? మేడం ఇవాళ కొత్తగా ఏం నేర్పిస్తారు, ఇవాళ మేడం వీడియోలో ఏం చెప్తారు అని అనుకుంటున్నారు కదా మీరందరూ. ఎదురు చూస్తున్నారా నా కోసము? చూడట్లేదా? చూస్తున్నారు కదా. అయితే ఇవాళ ఏం నేర్చుకుందాం చెప్పండి. ఏం నేర్చుకుందాము? ఏ సబ్జెక్ట్ నేర్చుకుందాము? తెలుగు నేర్చుకుందామా? ఏం లాంగ్వేజ్? చూడండి, ఏం సబ్జెక్ట్ నేర్చుకుందాం ఇవాళ? తెలుగు నేర్చుకుందామా? తెలుగులో ఏం నేర్చుకుంటున్నాం మనము? వర్ణమాల కదా. గుర్తున్నాయా మీకు ఏం నేర్చుకుంటున్నామో తెలుగులో? వర్ణమాల నేర్చుకుంటున్నాం కదా. అయితే ఇప్పుడు తెలుగులో వర్ణమాల నేర్చుకుంటున్నాము. అది మొదలుపెట్టే ముందు మన క్లాస్లోకి వెళ్ళే ముందుగా ఏం చేద్దాం? ముందుగా ఒక రైమ్ పాడుకుందామా? మీకోసం ఇవాళ ఒక పెద్ద ఫ్రెండ్ వచ్చింది. మీ ఫ్రెండ్ కదా. మీ ఫ్రెండ్ వచ్చింది మీకు మిమ్మల్ని పలకరించడానికి. ఏం చేస్తున్నారా అని చూద్దామా? ఎవరో మీ ఫ్రెండ్? చూపించేనా? ఇదిగో చూపించేస్తున్నా. కనిపించిందా? ఇంకా కనిపించలేదా? చూడండి, మీకోసం హాయ్. ఎవరిది? ఏనుగా? ఏంటిది? ఎలిఫెంటా? ఎలిఫెంట్. ఇంగ్లీష్లో ఎలిఫెంట్, తెలుగులో ఏమంటాం ఎలిఫెంట్ని? ఏనుగు. ఎవరొచ్చారు ఇవాళ మీకు హాయ్ చెప్పడానికి? ఏనుగు వచ్చింది. హాయ్ చెప్పండి ఏనుగుకి. ఇప్పుడు ఏనుగు మీద ఒక రైమ్ నేర్చుకుందాం మనం ఇవాళ. ఓకే, చెప్పాలి మరి. అందరూ నాతో పాటు పాడతానంటేనే రైమ్ నేర్పిస్తాను మరి. సరేనా? అందరూ కలిసి పాడదామా రైమ్? సరేనా? ఫస్ట్ నేను పాడతాను. నేను పాడిన తర్వాత ఒకసారి నేను పాడిన తర్వాత రెండోసారి నుంచి మీరు కూడా నాతో పాటు పాడాలి. ఇప్పుడు ఏనుగు వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? ఏనుగు రాజా ఎక్కడికి, తొండం ఊపుతూ ఎక్కడికి. ఏం రైము? ఏనుగు రైమ్ కదా మనం నేర్చుకుంటున్నాం. ఏ గేయము? ఏనుగు మీద అభినయ గేయం నేర్చుకుంటున్నాం మనం ఇవాళ. ఏనుగు మీద అభినయ గేయం. ఏనుగు రాజా ఎక్కడికి. ఏనుగు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది చూడండి. వెళ్తుందా? ఏనుగు నడుచుకుంటూ వెళ్తుంది. తొండం ఊపుతూ ఎక్కడికి. ఇదేంటిది? ఏనుగు తొండం కదా. ఏనుగు తొండం ఇట్లా ఊపుతూ వెళ్తుందంట. ఏనుగు రాజా ఎక్కడికి, తొండం ఊపుతూ ఎక్కడికి. మా ఇంటికి కూడా రావచ్చుగా, మా ఇంటికి కూడా రావచ్చుగా. హల్వా పూరి తినచ్చుగా, హల్వా పూరి తినచ్చుగా. ఏనుగు ఎక్కడికో వెళ్తుంది. మన ఇంటికి రమ్మందామా? మన ఫ్రెండ్ కదా ఏనుగు. ఏనుగుని కూడా మన ఇంటికి రమ్మందాము. సరేనా? మరి మన ఇంటికి ఎవరైనా వస్తే మీరు ఏమన్నా తినడానికి ఇస్తారు కదా. ఏనుగుకి ఏమి ఇద్దాం తినడానికి? హల్వా పూరి ఇద్దామా? మీ అందరికీ తీపి పదార్థాలు అంటే బాగా ఇష్టం కదా. తీయగా ఉండేవన్నీ బాగా ఇష్టం కదా. అట్లాగే ఏనుగుకి కూడా బాగా తీయగా ఉండే హల్వా పూరి ఇద్దామా? హల్వా పూరి తినచ్చుగా, మా ఇంటికి కూడా రావచ్చుగా. హల్వా పూరి తినచ్చుగా. మీ ఇంటికి వస్తే ఏమంటారు? రండి కూర్చోండి అంటారు కదా. ఎక్కడ కూర్చోమంటారు? నేను ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, ఏమంటారు? టీచర్ రండి కూర్చోండి కుర్చీలో అంటారు కదా. అనా? అట్లా ఏనుగుని కూడా కుర్చీలో కూర్చోమన్నాను. వచ్చి కూర్చో కుర్చీలో, కుర్చీ అంటుంది అయ్యయ్యో. కుర్చీ అయ్యయ్యో ఎందుకంటుంది? ఎందుకంటే ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కదా. ఏనుగు కుర్చీలో కూర్చుంటే ఏమవుతుంది? కుర్చీ విరిగిపోతుంది కదా. విరిగిపోతే కుర్చీ ఏముంటుంది? అయ్యయ్యో అయ్యయ్యో అంటుంది కదా. కదా, పాడదాం. ఏనుగు రాజా ఎక్కడికి, తొండం ఊపుతూ ఎక్కడికి. మా ఇంటికి కూడా రావచ్చుగా, హల్వా పూరి తినచ్చుగా. మా ఇంటికి కూడా రావచ్చుగా, హల్వా పూరి తినచ్చుగా. వచ్చి కూర్చో కుర్చీలో, కుర్చీ అంటుంది అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో.
ఇప్పుడు గేమ్ పాడడం వచ్చింది కదా మీకు? వచ్చిందా? నాతో పాటు పాడుతున్నారు కదా? ఇప్పుడు ఇది అభినయ గేమ్ కదా, మరి అభినయం కూడా ఉండాలి కదా దీంతో. చేద్దాం. ఏనుగు రాజా ఎక్కడికి, ఏనుగు అంటే తొండం ఉంటుంది కదా. ఏనుగు రాజా ఎక్కడికి, తొండం ఊపుతూ ఎక్కడికి. ఏనుగు పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా? చాలా పెద్దగా ఉంటుంది కదా. ఏనుగు రాజా ఎక్కడికి, తొండం ఊపుతూ ఎక్కడికి, మా ఇంటికి కూడా రావచ్చుగా, హల్వా పూరి తినచ్చుగా. మా ఇంటికి కూడా రావచ్చుగా, హల్వా పూరి తినచ్చుగా. వచ్చి కూర్చో కుర్చీలో, వచ్చి కూర్చో కుర్చీలో. కుర్చీ అంటుంది అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. మళ్ళీ ఏనుగు రాజా ఎక్కడికి, తొండం ఊపుతూ ఎక్కడికి. ఎక్కడికి? ఎక్కడికో వెళ్తుంది ఏనుగు, రమ్మందాం. ఏనుగు రాజా ఎక్కడికి, తొండం ఊపుతూ ఎక్కడికి, మా ఇంటికి కూడా రావచ్చుగా, హల్వా పూరి తినచ్చుగా. మా ఇంటికి కూడా రావచ్చుగా, హల్వా పూరి తినచ్చుగా. వచ్చి కూర్చో కుర్చీలో, వచ్చి కూర్చో కుర్చీలో. కుర్చీ అంటుంది అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. బాగుందా రైమ్? అభినయ గేము దేని మీద నేర్చుకున్నాము ఇవాళ మనము? ఏనుగు మీద నేర్చుకున్నాము కదా. ఏనుగంటే మీ అందరికీ ఇష్టమా? అవునా? ఏనుగు ఎక్కారా మీరు? ఎక్కారా? నేను కూడా ఏనుగు ఎక్కాను. ఎక్కారా మీరు అందరూ కూడా ఏనుగు? బాగుంటుంది కదా ఏనుగు మీద ఎక్కితేని. ఇప్పుడు తెలుగు వర్ణమాలలో క్లాస్లోకి వెళ్దామా? తెలుగు వర్ణమాల నేర్చుకుందాం. మళ్ళీ నేర్చుకుందామా వద్దా? తెలుగు వర్ణమాల నేర్చుకుంటున్నాం కదా. ఇందులో మనం ఇప్పుడు దాకా ఎన్ని అక్షరాలు నేర్చుకుందాం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా? మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న అక్షరాలు అన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. సరేనా పిల్లలు? చూడండి, ఇది ఏం అక్షరం? మీరే చెప్పాలి. మొదటి అక్షరం ఏమిటిది? ఆ. ఏం అక్షరం ఇది? ఆ కదా. ఇది ఏమి అక్షరం? ఆ. ఆ. ఇది ఏం అక్షరం? ఆ. తర్వాత ఆ తర్వాత ఏంటి? ఏ అక్షరం? ఈ. ఇది ఏం అక్షరం? ఈ. ఈ. ఈ తర్వాత ఏంటి? ఈ. ఇది ఏం అక్షరం? ఈ. ఆ ఈ ఈ. తర్వాత ఊ. ఇది ఏం అక్షరం పిల్లలు? ఊ. ఇది ఏంటిది? ఊ. ఊ. ఊ కదా. ఊ. ఊ తర్వాత ఏం అక్షరం? ఊ. ఇది ఏం అక్షరం? ఊ. ఆ ఈ ఈ ఊ ఊ. ఊ తర్వాత చూపించుతున్నా నెక్స్ట్. ఇది ఏం అక్షరం? ఇది మీ అందరికీ తెలుసా? ఏం అక్షరం ఇది? రూ. రూ. రూ తర్వాత ఏం అక్షరం? రూ. 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 ఇక్కడ వరకు నేర్చుకున్నామా మనము? గుర్తున్నాయా మీ అందరికీ? మీ అందరూ కూడా రాయడం బాగా నేర్చుకున్నారా? ఇంకొకసారి మళ్ళీ ఆ వాటిలతోటి ఏ పదాలు వస్తాయో చూద్దామా? ఈ ఆలతోటి ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం అంతకుముందు చదివినవి. ఇది ఆ. ఆ అమ్మ. ఆ అటుకులు. ఆ అమ్మ. ఆ అటుకులు. ఇదేమక్షరం? ఆ. ఆ ఆవు. ఆ ఆవు. ఆ ఆకు. ఇది ఏంటిది? ఇది ఆ ఆకు. తర్వాత
ఇది ఏంటి? ఈ ఈ ఇల్లు, ఈ ఇల్లు, ఈ ఇటుక, ఈ ఇల్లు, ఈ ఇటుక, ఈ ఇల్లు, ఈ ఇటుక. ఈ తర్వాత ఏమక్షరం? ఈ. ఇది ఏమక్షరం? ఈ. ఈగ, ఈ ఈగ, ఈ ఈలా, ఈ ఈగ, ఈ ఈలా. ఈ తర్వాత ఏంటి? ఏమక్షరం? ఈ తర్వాత వెరీ గుడ్. ఊ ఉ ఉడుతా. ఇదేమిటిది? ఉడుతా. ఉ ఇదేంటిది? ఇదేం బొమ్మ? ఉల్లిపాయ. ఉడుతా, ఉల్లిపాయ. తర్వాత ఊ తర్వాత ఊయల, ఊయల. ఊసరవెల్లి. ఇదేంటిది? ఊసరవెల్లి. ఊసరవెల్లి ఎక్కడ ఉంటుంది? చూసారు కదా మీరు, చెట్ల దగ్గర ఉంటుంది కదా. తర్వాత రు. ఇదేమక్షరం పిల్లలు? రు. రిషి, రిషి. ఋతువులు, ఋతువులు కదా. తర్వాత రూ. ఇదేంటి? రూకా, రూకా. ఇక్కడ వరకు నేర్చుకున్నాము. గుర్తున్నాయి కదా మీకు? గుర్తున్నాయా? ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ రాసి చూద్దామా అక్షరాలు? మీకు ఎంతవరకు గుర్తున్నాయి? ఒక్కసారి రాద్దామా? చూడండి. ఇలా రాయాలి. ఫస్ట్ చిన్న సున్నా చుట్టి ఇట్లా రాసి ఇలా లోపల నుంచి ఇక్కడ చిన్న అంటే గీత పెట్టాలి. ఇది అమ్మ, అన్నం, అటుకులు కదా. తర్వాత ఆవు, ఆవు. తర్వాత ఏంటి? ఈ ఇల్లు ఎలా రాయాలి? ఇంగ్లీష్లో ఏం రాసినట్టుగా రాసి ఇట్లా చిన్న సున్నా పెట్టి కిందకి అన్నది. ఈ ఇల్లు, ఈ ఇల్లు. తర్వాత ఈ ఈక, ఈ ఈగ. ఈగ ఎలా రాయాలి? పెద్ద సున్నా చుట్టి ఇక్కడ టిక్ పెట్టి అడ్డగీత పెట్టి ఇలా పెడితే ఈ ఈగ. ఇదేంటిది? ఈ ఈగ. తర్వాత ఉడుతా, ఉడుతా. ఉడుతా. తర్వాత ఎలా రాయాలి? ముందు ఉడుతా రాసినట్టుగా రాసి ఇట్లా రాసి ఇక్కడ 2 గీతలు పెట్టాలి కదా. ఊయలకి ఇలా పెడితే ఊయల కదా. తర్వాత ఊయల తర్వాత ఏంటి? రిషి కదా. రిషి ఎలా రాయాలి? ఇట్లా పెట్టి ఇక్కడ ఎన్ని పెట్టాలి? 1 2 3 పెట్టాలి. ఇక్కడ ఎన్ని పెట్టాలనుకున్నాం? 1 2 3 పెట్టాలి కదా రిషికి. రిషి తర్వాత రూకా. రూకా ఎలా రాయాలి? ఋషి రాసినట్లుగానే ఇట్లా రాసి ఇక్కడ ఒక అడ్డగీత పెట్టి చిన్న సున్నా పెడితే ఏమవుతుంది? ఇది రూకా. ఇక్కడ దాకా నేర్చుకున్నాం కదా మనం. ఇవేంటి? ఈ ఉ రు కదా. ఇక్కడ దాకా నేర్చుకున్నాం కదా మనం. తర్వాత ఏమొస్తుంది తెలుసా? తర్వాత అక్షరము ఇదేంటిది? ఇదేం బొమ్మ? ఎలక కదా. ఎలుక. రూకా తర్వాత ఏం అక్షరం వస్తుంది? ఎలుక. ఎలుక. 8. మనము పోయిన వారము నేర్చుకున్నప్పుడు తెలుగు
తెలుగులో అంకెలు నేర్చుకున్నాం, గుర్తున్నాయా? మర్చిపోయారా? 1 2 3 4 5 నేర్చుకున్నాం, గుర్తున్నాయా? మళ్ళీ చెప్పండి. 1 2 3 4 5 నేర్చుకున్నాం కదా. 5 తర్వాత 6 చెప్పాలి. ఇదంతా 6. ఇంగ్లీష్లో 6 అంటాం కదా, దాన్ని తెలుగులో ఏమంటాం? 6. 6 తర్వాత 7 చెప్పాలి అందరూ. 6 7 8. 8 అంటే ఏంటి? ఇంగ్లీష్లో 8 అంటారు కదా మీరు, దాన్ని తెలుగులో ఏమంటాం? 8. 9 10. మళ్ళీ చెప్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. 5 వరకు మీకు బాగా వచ్చినాయి కదా. 5 తర్వాత నుంచి ఇంకొకసారి చెప్తాము, ఒక్కసారి చెప్తాం. 5 తర్వాత 6 7 8 9 10. ఇప్పుడు ఎన్ని అంకెలు వచ్చినాయి మీకు? మన చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి? 10 వేళ్ళు కదా. 10 వచ్చేసినాయి కదా. 10 వచ్చినాయా రాలేదా? 10 అంకెలు వచ్చేసినాయి కదా. అంకెలు కూడా నేర్చుకుందాం మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 9 10 కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఏం అక్షరం అన్నాను? ఇది ఎలుక. ఎలుక. ఇది ఏం జంతువు? ఇది ఎలుక కదా. ఎలుక. 8. ఇది ఎంత? ఈ సంఖ్య ఎంత? ఇది 8 కదా. ఎలుక 8. ఎలుక 8 కదా. తర్వాత ఇది ఏంటి? ఇదేం బొమ్మ? ఏనుగు. ఇప్పుడే కదా మనం ఏనుగు అభినయ గేయం పాడుకున్నాము. ఏనుగు. 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 ఇదేంటి? 7. 7 అంటే ఇంగ్లీష్లో 7 కదా. ఇదేం నెంబరు? 7. 7. ఇప్పుడు ఇదెంత? ఇదెంత నెంబరు? 5 కదా. 5 కదా తెలుగులో. 5. 5. 5. ఇదేంటి చూడండి? ఐసు. ఐస్ తెలుసు కదా. ఐస్ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది కదా. 5. ఐసు. 5. ఐసు. ఇవాళ మనం ఏమేమి అక్షరాలు నేర్చుకుంటున్నాము? ఎలుక. ఎలుక. 8. ఎలుక 8. ఇదేం అక్షరం? ఏనుగు. 7. ఏనుగు 7. ఇదేం అక్షరం? ఐదు. 5. ఇవెన్ని వేళ్ళు? 5 వేళ్ళు కదా. 5. ఐసు. ఇదేంటిది? ఐస్ కదా. ఇది ఐస్ ఎలా ఉంటుంది? చల్లగా ఉంది కదా ఐస్ పెట్టుకుంటే. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇది ఏం అక్షరం? ఎలుక. ఎలుక. ఇది ఏనుగు. ఏనుగు. 7. ఏడుపు. ఏడుస్తున్నారా? ఏడవకూడదు.
ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఐ 5 ఐ 5. ఇప్పుడు ఈ అక్షరాలు ఎట్లా రాద్దామో చూద్దామా? ఎట్లా ఉన్నాయి చూడండి. ఎట్లా రాయాలి? చిన్న సున్నా పెట్టి ఇక్కడి నుంచి ఇట్లా పైకి ఇట్లా పెట్టాలి. ఇదేంటి? ఏ ఎలా రాయాలి చూడండి. చిన్న సున్నా పెట్టి మళ్ళీ ఇట్లా ఏ రాసినట్టు ఏ ఎలుక రాసినట్టుగా రాసి పైన ఇట్లా పైన గొడుగులో ఇలా పెట్టాలి. ఏనుగు. తర్వాత 5 ఎలా రాయాలి? ఇల్లు వచ్చు కదా మీకు, ఈ ఇల్లు వచ్చు కదా, ఈ ఇల్లులానే రాయాలి. ఇక్కడ ఇది పెట్టకూడదు. చూడండి, జాగ్రత్తగా చూడండి అందరూ. 5 ఎట్లా రాయాలి? ఇంకో ఇంగ్లీష్లో ఏం రాసినట్టుగా రాసి ఇట్లా కిందకి పెట్టి ఇక్కడి నుంచి ఇలా. ఇది ఏమక్షరం? 5. ఇది ఏమక్షరం? 5. చూడండి ఎట్లా రాయాలో. ఏ ఎలుక, ఏనుగు, 5 కదా. ఏ ఎలుక ఎలా రాయాలి చూడండి. ముందు ఇట్లా చిన్న సున్నా చుట్టాలి. చిన్న సున్నా చుట్టాక ఇక్కడ నుంచి ఇట్లా పైకి పెట్టాలి. మీరు ఇంగ్లీష్లో ఇట్లానే కదా, ఇట్లానే కూడా ఉంటుంది ఇంగ్లీష్లో ఇప్పుడు తెలుగులో ఏకి ఎట్లా పెట్టాలి? ఇంకో ఇది కొంచెం ఇట్లా పైకి పెట్టాలి. ఇంగ్లీష్లో అయితే ఇక్కడ వరకు రాస్తారు, తెలుగులో ఏకి కొంచెం పైకి పెట్టాలి. ఇది ఏంటి? ఏ ఎలుక, 8. ఇది ఏ ఎలుక తర్వాత ఏంటి? ఏనుగు. ఏనుగు ఎలా రాయాలి చూడండి. చిన్న సున్నా చుట్టి ఇంగ్లీష్లో ఇట్లానే రాస్తున్నారు కదా ఇంగ్లీష్లో. దీన్ని ఇంక ఇట్లా కొద్దిగా పైకి పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటిది? ఏ ఎలుక వచ్చింది కదా. ఏనుగు రావాలి అంటే ఏనుగు పెద్దగా ఉంటుంది కదా, పైన ఇంకొకటి ఇలా పెట్టాము అనుకో, అప్పుడు ఏనుగు వస్తుంది కదా. ఏ ఎలుక, ఏనుగు. ఏనుగు తర్వాత ఏమక్షరం ఇది? ఏనుగు తర్వాత 5 కదా. 5 ఎలా రాయాలో చూడండి. ఇట్లా 5. ఇదిగో చూడండి, ఇది ఇక్కడ వరకునే ఆపేయాలి. ఇది ఇట్లా కిందకి పెడితే ఈ ఇల్లు అయిపోతుంది. పిల్లలు జాగ్రత్తగా చూడండి. 5 ఇక్కడ ఆపాలి. ఇది ఇక్కడ కిందకి పెట్టేస్తే ఏమవుతుంది? ఈ ఇల్లు అయిపోతుంది కదా. మీరేం చేయాలి ఇప్పుడు? ఇట్లా ఎలుక, ఎలుక అని చెప్పి దిద్దాలి. ఏం చేయాలి? ఇది ఎలుక, ఎలుక, ఎలుక అని చెప్తూ ఇలా దిద్దాలి. తర్వాత ఏనుగు, 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 7 అని దిద్దాలి. తర్వాత 5, 5, ఐరావతం, ఐరావతం అలా 5 దిద్దుతూ ఇలా దిద్దాలి. సరేనా? దిద్దిన తర్వాత ఏం చేయాలి? వర్క్షీట్లు ఉన్నాయి కదా, మళ్ళీ వర్క్షీట్లు చేద్దామా? సరే, వర్క్షీట్లు చెప్తాను. వర్క్షీట్లు చెప్పే ముందు ఒక్కసారి అసలు తెలుగు మనకి పుస్తకం ఎట్లా ఉందో చూద్దామా? పాఠ్య పుస్తకం ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది తెలుగు అక్షరమాల. ఇది మీ తెలుగు పుస్తకం. ఇది మీ తెలుగు పుస్తకంలో చూపిస్తాను నేను. చూడండి, ఇది తెలుగు పుస్తకం. ఇక్కడ ముందుగా ఏమున్నాయి? అక్షరమాల. అక్షరమాల అంటే ఇది ఆ ఈ ఊ రు ఏ ఐ వరకు నేర్చుకున్నాం కదా మనం. ఇంకా ఇవన్నీ నేర్చుకోవాలి, చాలా ఉన్నాయి.
చూడండి ఇది ఏమమ్మ, ఇది అమ్మ, అలా, అడవి, అరక. ఆతో ఇంకేమొస్తాయి? అలా, అటవి, అరక, ఆవు. ఆతో ఇంకేమొస్తాయి? ఆట, ఆరు. ఆరు అంటే 6 కదా, 6. ఆహారం. ఆహారం అంటే అన్నం మనం తినేది ఉంటుంది కదా, ఫుడ్ అన్నమాట. ఆహారం అంటే ఫుడ్. ఇల్లు, ఈగ, ఉడత, ఊయల. ఇది ఎవరు? ఋషి, రూక, ఎలుక, ఏనుగు. ఏనుగు తర్వాత ఏంటి? 5. ఇది ఎంత నెంబర్? ఇది 5 కదా, 5. బాగుందా తెలుగు టెక్స్ట్ బుక్? బాగుంది కదా, రంగురంగులుగా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, నేను కనుక ఇక్కడ మీకు ఇట్లా తర్వాత ఇట్లా ఖాళీ ఇచ్చి తర్వాత అక్షరం రాయాలి అంటే మీరు రాయగలరు కదా. ఇట్లా ఇచ్చాను అనుకోండి, మొదటి అక్షరం ఆ, తర్వాత ఏంటి? అప్పుడు ఇక్కడ ఏం రాయాలి? రాయాలి. ఇదేం అక్షరం? ఈ తర్వాత ఈ. ఇట్లా రాస్తారు కదా పిల్లలు, మీరు వచ్చు కదా. అట్లాగే నేను ఇప్పుడు ఇట్లా ఇక్కడ బొమ్మ ఇచ్చాను అనుకోండి, 5 బొమ్మ ఇస్తే 5 బొమ్మ దగ్గర ఐ అని రాయడం వచ్చు కదా మీకు. ఇప్పుడు నేను 5 వేసాను అనుకో. చూడండి ఇది ఏంటి? 5. 5 అంటే ఇదా? చూడండి 5 ఏది? పైన కింద? 5 ఇది. సో ఎక్కడికి నేను గీత పెట్టాలి? 5 ఇక్కడ కదా. ఇది ఏం అక్షరం? ఇదేంటి? చూడండి ఇదేం బొమ్మ? ఇల్లు. ఇదేం అక్షరం? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా జతపరచాలి. సరేనా? ఇట్లా జతపరచడం వచ్చు కదా మీకు. ఇక్కడ చూడండి, ఇది కనుక ఇట్లా 5 ఇది ఇలా ఉంది కదా, ఇది ఇలా కిందకి పెట్టేస్తే ఏమైపోతుంది? ఇల్లు అయిపోతుంది. కాబట్టి 5 రాసినప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి పిల్లలు. మీరందరూ 5 రాసినప్పుడు ఇక్కడ వరకునే ఆగాలి, ఇట్లా కిందకి అసలు రాకూడదు. సరేనా? ఇంకొకసారి చూడండి, 5 ఎట్లా రాయాలా? ఇలా 5 ఇక్కడ వరకునే పెట్టాలి, ఇక్కడ నుంచి ఇంక కిందకి పెట్టకూడదు. సరేనా? ఇవాళ ఏం నేర్చుకున్నాం మనము? మొదట ఇప్పటి వరకు నేర్చుకున్న వర్ణమాల ఒక్కసారి మళ్ళీ అన్నీ గుర్తు తెచ్చుకున్నాము కదా. అంతకుముందు మీకు ఎక్కడి వరకు వచ్చు తెలుగు అక్షరాలు? అప్పుడు మీకు రూక వరకునే కదా వచ్చు. ఈ ఊ రూ వరకునే వచ్చు. ఇవాళ ఐ కూడా నేర్చుకున్నాము. ఇవాళ ఎన్ని అక్షరాలు నేర్చుకున్నాం? ఐ 1 2 3 అక్షరాలు నేర్చుకున్నాం కదా. ఆ తర్వాత ఏం నేర్చుకున్నాం? 6 నుంచి 10 వరకు అంకెలు నేర్చుకున్నాం కదా. ఇంకొకసారి చెప్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 10 అంకెలు నేర్చుకున్నాము. తర్వాత ఈ ఐతో ఏమేం పదాలు వస్తాయో నేర్చుకున్నాము కదా పిల్లలు. కాబట్టి ఏం చేయాలి? మీరు ఈ అక్షరాలు దిద్దాలి, ఎట్లా రాయాలో నేర్చుకోవాలి. తర్వాత ఇట్లా తర్వాత వచ్చే అక్షరాలు అవి రాయాలి. సరేనా? ఓకేనా పిల్లలు? అందరూ కూడా ఇంట్లో అమ్మ చెప్పిన మాట వినాలి, చెప్పినట్లుగా నేర్చుకోవాలి. జాగ్రత్తగా ఉండండి పిల్లలు. బాయ్, టాటా.
మర్చిపోవద్దు, అందరూ అమ్మ చెప్పిన మాట వినంటూ ఉండండి. ఓకే, టాటా.